నారు ముదిరిపోతుందని తాపత్రయపడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడుకునేందుకే టైం సరిపోతలేనట్టు కనబడుతుంది ఇలా చాలా. ఈ జిల్లా ఫ్యాక్షన్ జిల్లా కాదు, కానీ ఈ జిల్లాల పరిస్థితి చూస్తుంటే అదే ఉంది. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని, మీరు కొట్లాడుకోరి, మీరు చంపుకోరి. ఈ జిల్లా ప్రజలకు ఏమీ లేదు. ఫస్ట్ సాగునీరు ఇవ్వరి. ఈ జిల్లాకు సాగునీరు అలీసాగర్ లిఫ్ట్ ఎనగరేషన్, ఈ లిఫ్ట్ స్టార్ట్ చేసి ఇస్తారా, లేకపోతే గుత్పా లిఫ్ట్ స్టార్ట్ చేసి ఇస్తారా, లేకపోతే స్టిగూరు నుంచి నీళ్ళు తెచ్చిస్తారా, లేదా నిజాం సాగర్ నుంచి నీళ్ళు ఇస్తారా అనేది ముఖ్యంగా స్పష్టంగా చేయాల్సిన అవసరం ఉంది. నేను రైతాంగం తరఫున భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసేది ఒకటే, రైతును కాపాడండి. మొన్న కాలంలో కూడా ఒక దిక్కు రాళ్ళ వర్షం పడి దెబ్బతిన్నది, అంతకుముందు వర్షం లేక దెబ్బతిన్నది, తర్వాత అకాల వర్షంతో దెబ్బతిన్నది, పంట కూడా కొనుగోలు చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉండే మళ్ళీ ఇప్పుడు కూడా రైతు మళ్ళీ అట్లాగే కన్నీరు పెడుతున్నాడు. నేను రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడున్న మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఎమ్మెల్యేలకు చెప్తున్నా, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, రైతు ఏడ్చిన రైతు కలకల మంచిది కాదు. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాను, వెంటనే జిల్లాలో ఉండే నిజాం సాగర్ కింద ఏదైతే అలీ సాగర్ కింద ఉందో, కింద ఉన్న ప్రతి ఎకరానికి సాగునీరు అందించే విధంగా చేయండి. లేకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తున్నాను, మీ కొట్లాటలకు, మీ పోట్లాటలకు, ఒక్కొక్కరు చంపుకునేందుకు ఇది సమయం కాదు, ఇది రైతును కాపాడే సమయము. కాబట్టి జిల్లా ప్రజల తరఫున, జిల్లా రైతాంగం తరఫున మీరు రేపొద్దున పంటలు వండిన తర్వాత మేము కోసుకుని ఫ్రీ టైంలో ఒక్కొక్కరిని ఓడ్చుకోరు, మాకు ఏ బాధలు లేవు. కానీ ఇక్కడ మాత్రం రైతును కాపాడేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. మోహన్ రెడ్డి గారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి రైతాంగ సమస్యల మీద, రైతుకు సాగునీటి మీద వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, సింగూరు నిజాం సాగర్కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా నిర్మించినటువంటి సింగూరులో 13 టీఎంసీల నీరుంది, నిజాం సాగర్లో 6 టీఎంసీల నీరుంది. ఈ రెండు కలిపితే 19 టీఎంసీల వాటర్ ఉన్నటువంటి సందర్భంలో కనీసం సింగూరు నుంచి ఒక 5 టీఎంసీలకు నిజాం సాగర్కు నీళ్ళు ఇచ్చిన, నిజాం సాగర్ ఏదైతే ఇప్పటివరకు మీరు D49 వరకు అల్లీ సాగర్కు పైన ఉన్నటువంటి భాగానికి 2 తల్లు ఇప్పుడు నీళ్ళు ఇవ్వడం జరిగింది. D50 నుంచి D74 వరకు మీరు ఒక 2 తల్లు ఇచ్చినట్టయితే రేపు ఆగస్టు మాసంలో వర్షాలు పడి ప్రాజెక్టులో నిండేటువంటి అవకాశం ఉంది. రైతులు ఇప్పుడే పెట్టుబడి పెట్టుకొని ఎకరాకు 25,000 పెట్టుబడి పెట్టి నార్లు వేసుకొని నాటుకున్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఒక పక్క మీరు ఇస్తున్నటువంటి ధాన్యం బోనస్ రాక ఒక పక్క రైతులు బాధపడుతూ ఉన్నారు, పెట్టుబడి సాయం లేక. వడ్డీ వ్యాపారస్తు దాకా అప్పులు చేసుకొని ఈరోజు నాట్లు వేసుకుంటే దానికి నీరు లేక పెట్టుబడి నష్టపోయేటువంటి ప్రమాదంలో రైతాంగం ఉంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులను, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్ను మేము అందరినీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఐడీసీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని నీటిని కింది వరకు విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇటువంటి పని చేయనట్టయితే పెద్ద ఎత్తున మా అధ్యక్షుడు ప్రకటించినట్టు భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే ఐడీసీ మీటింగ్ ఏర్పాటు చేయండి, జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ని పిలిపించుకోండి, జిల్లాలో నిర్ణయం తీసుకోండి. జిల్లాలో నీరు నిల్వలు ఉన్నప్పటికీ మీరు ఎందుకు తాస్కారం చేస్తూ ఉన్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. గతంలో సింగూరులో 10 టీఎంసీలు ఉన్నప్పుడు 4 టీఎంసీలు వదిలినటువంటి సందర్భం ఉంది. నిజాం సాగర్ నీటిని 3 టీఎంసీలు ఉన్నా కానీ నీటిని కిందికి విడుదల చేసినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఈరోజు అల్లీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కానీ నిజాం సాగర్ నుంచి గతంలో అనేక ఉద్యమాలు జరగడం జరిగింది. తిరిగి అటువంటి ఉద్యమాలు తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. మళ్ళీ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగంలో ఉన్నటువంటి పెద్దలు, మంత్రులు అందరూ కలిసి దీన్ని ఐడీసీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం.